ఇంకోటి సార్ అందరూ కూడా జూన్ 2వ తారీఖు వరకే వెయిట్ చేస్తా ఉన్నారు. తెలంగాణలో ఉన్న యువత ఎటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ నోటిఫికేషన్లో ఎంతవరకు ఉండబోతా ఉంది, ఇప్పటికీ ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచడం జరిగింది, అన్ని అంశాల గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. అలాంటి నిరుద్యోగులకి మీరు ఏం చెప్తారు? అనిల్ గారు, ఖాళీగా ఉండే ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, మిగతా ప్రభుత్వాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పాత నోటిఫికేషన్లని క్లియర్ చేసింది సార్. దాదాపు 60 నుంచి 70 వేల ఉద్యోగాలకు సంబంధించిన ఎట్లాంటి మచ్చ లేకుండా రిక్రూట్మెంట్ పూర్తి చేసింది. ఆ నేపథ్యంలోనే మరిన్ని ఖాళీలు ఏవైతున్నాయో వాటి మీద ఒక ప్రణాళికాబద్ధమైన వైఖరితోటి ఒక శాంతికుమారి కమిటీని వేసి ఆ కమిటీ రిపోర్ట్ను కూడా తీసుకున్నారు. ఎక్కడెక్కడ వేకెన్సీని గుర్తించారు. బహుశా మీరు అన్నట్టుగా నేను ఒక పర్టికులర్ డేట్ చెప్పే అవకాశం నాకు లేదు, ఎందుకంటే నేను విధాన నిర్ణేతని కాదు, విధానాన్ని అమలు చేసేవాడినే. కాబట్టి ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఒక ప్రణాళికాబద్ధంగా అనేక నోటిఫికేషన్ల ద్వారా, అంటే ఒక నోటిఫికేషన్ మీద మన కోర్టులో కేసు అయితే మొత్తం వ్యవస్థ ఆగిపోకుండా అనేక ప్రణాళికల ద్వారా అనేక నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసే ప్రక్రియ మాత్రం వేగవంతంగా జరుగుతున్న విషయాన్ని మాత్రం ఇవ్వగలుగుతాను. యువతకు నేను చెప్పేది ఏంటంటే, చదవాలిగా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా. భవిష్యత్తులో నోటిఫికేషన్ల సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రిపరేషన్, చదువు, అట్లాగే ఒక నియమబద్ధంతో మీ హార్డ్ వర్క్ ఏదైతుందో అదే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుందనే విషయాన్ని మాత్రం చెప్పగలుగుతాను. ఏజ్ రిలాక్సేషన్ గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు కూడా చాలా మంది ఫైట్ చేశారు, కొంతమందికి ఏమో ఇబ్బందిగా చూస్తాను, కొంతమంది ఏమో మాకు చాలా అవకాశం ఉందని అంటే ఎవరికైతే రిలాక్సేషన్ వర్తిస్తుందో వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే తెలంగాణ ఏర్పాటే నియామకాలకు సంబంధించింది కదా, ఇది ముల్కీ ఉద్యమానికి సంబంధించిన విషయం. ఇది ఏజ్ రిలాక్సేషన్ జీవోలో చాలా పకడ్బందీగా ఉంది. అంటే పాత వాళ్ళకి ఎక్కడ నిరాశపరచకుండా అవకాశం ఇచ్చారు. అలాగే అవకాశాన్ని కూడా ఎల్లకాలం ఉంచకుండా ఒక సంవత్సరానికి పరిమితం చేస్తారు. అంటే ఈ సంవత్సరంలో నోటిఫికేషన్లు ఇస్తారు అనే విషయం ప్రస్ఫుటమైంది. అంటే ఈ జీవో ద్వారా మనకు అర్థమైంది అంటే, జీవో 86 ప్రధానంగా నాన్ యూనిఫామ్ పోస్టులకి, జీవో 87 యూనిఫామ్ పోస్టులకి. నాన్ యూనిఫామ్కి 10 సంవత్సరాలు, యూనిఫామ్కు 5 సంవత్సరాలు ఇచ్చారు. దీని ద్వారా మనకి ఏం చెప్తున్నానంటే, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నది. ఉద్యోగ నిర్మాణ ప్రక్రియ ఏదైతుందో దాని పట్ల ప్రభుత్వం ఎక్సైజ్ మొదలుపెట్టింది. కాబట్టి ఒక 1 ఇయర్లోనే ఈ నోటిఫికేషన్ ఇస్తాం, ఈ 1 ఇయర్ నోటిఫికేషన్స్ భవిష్యత్తులో కొనసాగుతాయన్న సందేశం ఇచ్చారు. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన జీవో 86 కానీ 87 కానీ పాత విద్యార్థులు చాలా కాలం నుంచి ప్రిపేర్ అయ్యి ఒక 1 మార్కు, 2 మార్కు, 10 మార్కులు, 5 మార్కులు పోయిన వాళ్ళకు నిరాశపరచకుండా వాళ్ళకి అవకాశం వచ్చింది. దీన్ని పర్మనెంట్ చేసి భవిష్యత్తులో కొత్త రానికి అవకాశాలు లేకుండా కూడా చూడకుండా వాళ్ళకు కూడా ఒక 1 ఇయర్ పరిమితం చేయడం వల్ల కొత్త వాళ్ళకు ఉంటుంది. బ్యాలెన్స్గా 86 జీవో 87 జీవో వచ్చిందని మేము అభిప్రాయపడుతున్నాం. అంటే ఏదైతే యూనిఫామ్ సంబంధించిన వాళ్ళకి ఏజీ సంబంధించిన ఏది కూడా క్లారిటీ చెప్పట్లేదు ప్రభుత్వం, ఒక నిర్ణయం తీసుకోవట్లేదు అన్నట్టు కూడా చాలా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. యూనిఫామ్ సంబంధించిన నోటిఫికేషన్కి అది ఎలా ఉంటుందంట? ఇప్పుడు అనిల్ గారు, నేను ఆ జీవో చదివాను 87. అందులో చాలా క్లియర్గా ఏమి ఇచ్చారంటే, కామన్ ఏజ్ లిమిట్ అనేది 25 సంవత్సరాలు. దాన్ని కామన్గా దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు 5 సంవత్సరాలు. అంటే ఏమవుతుంది, ఇంకో 5 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది. అంటే జనరల్గా ఏ రిజర్వేషన్ లేని వాళ్ళకి 30 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటే ఈ బీసీఈలో ఉన్నవాళ్ళు, అట్లాగే మిగతా మనకు ప్రధానంగా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన ఏ కమ్యూనిటీస్, ఏ వర్గాలు అయితే ఆల్రెడీ రిలాక్సేషన్లో ఉన్నారో వాళ్ళకు మరో 5 సంవత్సరాలు వస్తుంది. అంటే వాళ్ళకి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. క్లారిటీ ఉంది జీవోలో, క్లారిటీ లేకుండా అవసరం లేదు. ఇట్ ఈస్ క్లారిటీ.